దేశంలో రెగ్యులర్లు చాలా చోట్ల ఉంటారు. వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాకుండా హర్యానా వాళ్ళనే ప్రోత్సహించాలి. అందుకు నిరాకరించినటువంటి వ్యక్తి రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ అయ్యి మొత్తం దేశమంతా చేస్తున్నటువంటి సందర్భంలో అతన్ని దెబ్బగొట్టడానికి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నాతో మిస్‌బిహేవ్ చేశాడంటూ ఒక క్రీడాకారిణి ప్రారంభించినటువంటి వివాదం అది కాస్త కోర్టులకెళ్తే కోర్టు అది అడిగింది. ఏందమ్మా సాక్ష్యం అంటే, నేను లేడీని కాబట్టి చెప్పాను కాబట్టి మీరు అది తీసుకురా అని అడిగినటువంటి పరిస్థితి. దాంతో కోర్టు కూడా ఏ శిక్ష వేయలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను అన్నాను కాబట్టి కేసు అంటే కనుక రేపు పొద్దున్న జడ్జి గారు నేను అంటారు. ఆ మధ్యన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని అనలా. కాబట్టి ఏ సాక్ష్యం అది కూడా ఏంటి 10 ఏళ్ల క్రితంది అంటే దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ రకంగా కావాలని ఒకటి క్రియేట్ చేస్తున్నటువంటి. బట్ అట్లాగని వదిలిపెట్టేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా రకరకాలకి చిత్ర విచిత్రమైనటువంటి చేస్తున్న నేపథ్యంలో రెజ్లింగ్‌కి సంబంధించి అధ్యక్షుడిని మారిస్తే ఆ తర్వాత అతని మీద కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో రెండవ కోణం తాజాగా వేరే అతని అనుచరుడే ఎన్నికైతే సంజయ్ సింగ్‌ని ఇప్పుడు అతన్ని మీదన వ్యతిరేకంగా వీళ్ళందరూ రాజీనామాలు ఇది ప్రకటించినటువంటి నేపథ్యంలో తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ రెజ్లింగ్ సమాఖ్యని సస్పెండ్ చేసింది మోడీ సర్కార్ వేగంగా.